ఇక పెద్ద ఫ్యామిలీకి 2.25 కోట్లు మాజీ సీఎం కేసీఆర్ భారీ సాయం నేడు నల్లబెల్లికి బీఆర్ఎస్ అధినేత. అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలవాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన కుటుంబానికి పార్టీ తరపున 2.25 కోట్ల ఆర్థిక సాయం చేయనున్నారు. పార్టీ ముఖ్య నేతలు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో చర్చించిన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సుదర్శన్ రెడ్డికి కూతురు కుమారుడు ఉన్నారు. వారి పేరు మీద చెరో ₹1 కోటి డిపాజిట్ చేయనున్నారు. అలాగే వృద్ధాప్యంలో ఉన్న సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ బాగోగుల కోసం 25 లక్షలు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. అంతేకాకుండా పిల్లల చదువులు ఇతర విషయాల్లోనూ పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. నేడు నర్సంపేటకు కేసీఆర్ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి వెళ్లనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లిలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం పార్టీ స్థాపించినప్పటి నుంచి నిబద్ధతతో పనిచేస్తూ పార్టీ కోసం కృషి చేస్తూ తన ముఖ్య అనుచరుడిగా కొనసాగిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో కేసీఆర్ విషాదంలో ఉన్నారు. తన ఆప్తుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నల్లబెల్లికి వెళ్ళనున్నారు. ఈ 2.22 ఇప్పుడు మనం ముఖ్యమంత్రి అంత పెద్ద ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి 2 కోట్లే ఇస్తారా అని విమర్శిస్తారు. ఒక్కొక్క కార్యకర్తలు చనిపోతే లీడర్లు చనిపోతే ఆ పార్టీ పట్టించుకోవట్లేదు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కూతురికి ₹1 కోటి ఫిక్స్డ్ డిపాజిట్, కొడుకుకు ₹1 కోటి ఫిక్స్డ్ డిపాజిట్. అదే కాకుండా వాళ్ళ చదువులకు సంబంధించింది మొత్తం నేను చూసుకుంటా అని పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ చెప్తా ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లికి 25 లక్షల ఆ ఆర్థిక సాయం కూడా చేస్తూ ఉన్నారు. మొత్తం మీద 2,25 లక్షలతో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటారు. ఆయన ఎమ్మెల్యే అయిండు, తెలంగాణ ఉద్యమ రథసారథి, కానీ సంపాదించుకోలే డబ్బులు. అందుగురించే సంపాదించుకోలేదు కాబట్టి ప్రజల ప్రేమ సంపాదించుకున్నారు కాబట్టి ఒక సీఎం చనిపోయిన రాని జనం, ఇసుక పోస్తే రాలని జనం నర్సంపేటకు క్యూ కట్టింది, నల్లబెల్లికి క్యూ కట్టింది. అదిరాబాయ్ బతుకు. నా కొడుకు సర్పంచ్ గెలిస్తే ఆడ కబ్జాలు ఈడ కబ్జాలు, ఎమ్మెల్యేలు గెలిస్తే 100 కోట్లు సంపాదిస్తే ఇక మనమే సర్వనాశనం అవుతున్నాం లాస్ట్కు. వీళ్ళపైన కూడా ఒక మంచి పాలసీ తీసుకొచ్చి, దుర్మార్గుల పైన మంచి పాలసీ తీసుకొచ్చి వీళ్ళకి కత్తర్లు పెట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఒక అధికారి లంచం తీసుకుంటేనేమో వాడిని పోయి దొరకబట్టి జైల్లో వేస్తున్నారు, చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో. మరి మీరు లంచాలు తీసుకుంటే మిమ్మల్ని ఏ జైల్లో వేయాలి? తిహార్ జైల్లో వేయాలా? లేదంటే జంజీ యువత అందరు కలుపుకొని బహిరంగంగా శిక్ష విధించాలి మిమ్మల్ని? ఏదో ఒక రోజు వస్తుంది అది కూడా. ఇదైతే గ్రేట్ జాబ్ అని చెప్పుకోవచ్చు కేసీఆర్ది.